మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము సింహరాశి వారు, ఈ సింహరాశి జాతకులు ఏ ఏ వృత్తుల్లో రాణిస్తారు, ఏ ఏ ఉద్యోగాల్లో రాణిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం చెయ్యబోయేటటువంటిది వ్యాపారం కావచ్చు, సొంతం కావచ్చు, ఎవరి దగ్గర ఉద్యోగం కావచ్చు. ఇందులో ఏది చేసినప్పటికీ మనకంటూ ఒక ఫ్లెక్సింగ్, ఒక ఉన్నత కావాలి. అందులో లేకపోయినట్టయితే మనకి సరియైన గుర్తింపు ఉండదు, సరియైన ఆదాయం ఉండదు. ఆదాయం చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి. అలాగే మనం పెట్టుబడి పెట్టి కొన్ని కోట్లలో పెట్టామనుకోండి, దానికి తగినంత ఆదాయం కూడా రావాలి. అలాగే ఉద్యోగం చేసేవాడికి కూడా వాడి కుటుంబానికి సరిపడా ఆదాయం రావాలి. సొంతంగా పెట్టుకున్న వాడికే కాకుండా అందులో పనిచేసేటటువంటి ఆఖరి స్థాయి ఉద్యోగుడికి కూడా వాడి కుటుంబాన్ని వాడు పోషించుకునేటటువంటి ఆదాయం ప్రతి వాడికి అవసరమే. కాబట్టి ఈ సింహరాశి వారికి ఏ ఉద్యోగాలలో, ఏ వ్యాపారాలలో తగినంత ఆదాయం లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ సింహరాశి వారికి గవర్నమెంట్ సర్వీసెస్ అంటే ప్రైవేట్ సర్వీసుల కంటే కూడా వీళ్ళకి ఈ సింహరాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కూడా. ఎందుకంటే ఇది సూర్య భగవానుడికి సంబంధించినటువంటిది. సూర్యుడు అనేటటువంటి ఆయన మనకి నవగ్రహాలకి రాజు. ప్రభుత్వ ఉద్యోగం దొరకాలి అంటే సూర్యుడు యొక్క స్థితి చాలా అవసరం. అలాగే దాని మీద శుభగ్రహాల యొక్క దృష్టి ఉండటం కూడా చాలా అవసరం. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం రాదు కదండి. మరి ఇప్పుడు కొన్ని లక్షల మంది వెళితే అందులో కొన్ని వందల మందికి మాత్రమే జాబ్స్ ఉంటున్నాయి. కొన్ని వందల ఉద్యోగాలు ప్రకటిస్తే కొన్ని లక్షల మంది అటెండ్ అవుతున్నారు, దానికి హాజరవుతున్నారు ఆ ఉద్యోగం కోసం. ఎందుకని అంటే పోటీతత్వం అంత ఎక్కువ ఉంది, ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది. అటువంటివి రావాలి అంటే మరి వేల సంఖ్యలో వచ్చే వాళ్ళల్లో అందరిలో విన్ అవ్వాలి, వాడు గెలవాలి. గెలిచిన తర్వాత కానీ వాడికి రాదు. అందుచేత ఈ సింహరాశి వారికి గవర్నమెంట్ సర్వీసెస్ ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్, ఇది కూడా 10 మంది మీద ఒక అథారిటీ. ఇది నువ్వు ఈ పని చేయరా అబ్బాయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పి వాళ్ళకి డ్యూటీ వేసేటటువంటిది, వాళ్ళ చేత పని చేయించేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ సింహరాశి వారికి పని చేసే తక్కువ, పని చేయించేదానికే ఎక్కువ సమర్థత ఉంటుంది. ఇతనికి పని చేయడంలో అంతా రాజుగారు పని చేస్తాడంటే చేయడు కదండి. అంచేత ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటుంది. మరి పని చేస్తాడంటే చేయడంటే ఇప్పుడు అటెండర్ పోస్ట్ వచ్చిందనుకోండి, గవర్నమెంట్ జాబ్ ఏదని మరి అంత మాత్రం చేయనంటే కుదరదు కదండి. అక్కడ అందులో స్వీపర్స్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, ఉంటారు. దాన్ని తగిన బట్టి వాడికి ఉన్నటువంటి విద్యార్హతలు బట్టి, వాడికి ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యతను బట్టి వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అందుచేత అక్కడ ఎక్కువగా మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్ సైడ్ జరుగుతూ ఉంటుంది. ఇక సాహితీ సేవలు, సాహిత్యానికి సంబంధించినటువంటి సాంకేతిక సేవలు అంటే మిషనరీస్లో, అది ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయండి. మనకి BHEL అని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్కి ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి, అవి ప్రభుత్వం ద్వారా ఆధీనంలో పనిచేస్తుంటాయి. అటువంటి వాటిల్లో చేయటం, ఆ విధమైనటువంటి సర్వీసుల్లో వాళ్ళు ఎక్కువ రాణించే అవకాశం ఉంది. అలాగే భూగర్భ శాస్త్రము, ఇటువంటి వాటిల్లో వారు ఎక్కువగా రాణించేటటువంటి అవకాశం చాలా పుష్కలంగా ఉంటుందండి. అందుచేత మీరు సంపాదనకి దిగే ముందుగా ఈ సింహరాశి వారు మీ క్వాలిఫికేషన్ తగినటువంటి దాన్ని ఎంచుకొని మీరు అందులో ప్రవేశించినట్టయితే చాలా మంచిది. తర్వాత మారాల్సిన పనులు ఉండవు. తర్వాత మారటం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంతకు ముందుసారి వేరే రాశి వారికి మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కొంత వయసు అయిపోయిన తర్వాత వివాహం అయ్యి పిల్లలు అయిన తర్వాత మళ్ళీ ఇంకో ఉద్యోగంలో మారడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. సాధ్యమైతే కాదు, కొంతమంది రాణిస్తారు, చాలా తక్కువ మంది మాత్రమే రాణిస్తారు. ఎందుకంటే బాధ్యత నెత్తి మీద ఎక్కువ ఉంటాయి.
ఈ బాధ్యతల నుంచి ప్రతి నెలా ప్రతిరోజు అవసరమే కదండి ధనం. అందుచేత చాలా కష్టం అవుతుంది. నిర్ణయం తీసుకునేటప్పుడే సరి అయిన నిర్ణయం తీసుకోండి. అన్నీ మనకు తెలియాలని లేదు, తెలుసున్న వారి యొక్క సలహాలు తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నట్టయితే జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది. శోభం భూయాత్.